హాయ్ అండి. ఇదిగో ఉస్తికాయల చెట్టు. మీరు పోయినసారి ఉస్తికాయలు తెంపి పచ్చడి చేస్తే చూసిరు కదా, నేను ఎట్లా పచ్చడి చేసినో అదే చెట్టు అనమాట. ఇవి ఉస్తికాయలు, అడవి వంకాయ చెట్టులాగే ఉంటుంది సేమ్. ఇది చూడండి ఎన్ని కాయలు గుత్తులు గుత్తులుగా వస్తాయి. ఇప్పుడు నేను ఇక్కడ పూత చూపిస్తా చూడండి. పూత మనకి సేమ్ వంగ పూత ఎలా ఉంటుందో సేమ్ అదిగో వంగ పూత ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. చూడండి మల్లెపూలులాగా ఉంది. ఇందులోనే మల్లె చెట్టు కూడా ఉంది, ఆ తర్వాత చూపిస్తాలేండి. ఇప్పుడు ఈ బయట నుంచి లోపలికి వచ్చిందనమాట. అసలు ఎంత పెద్దగా అయిందో చెట్టు. ఇది చూడండి ఇక్కడ కాయలు చెట్టు నిండా ఉన్నాయి. ఇటు పక్క వాళ్ళ గేట్ మీద మొత్తం పోయింది చెట్టు, వాటి నిండా ఉన్నాయి కాయలు. ఇవి వచ్చేసి చూడండి టమాటా మొక్కలు చాలా బలంగా ఉన్నాయి. ఇందులోనే కాగడ మల్లె చెట్టు ఉంది. అసలు ఎండిపోయింది అనమాట. ఫస్ట్ది ఇది డాబా మీద ఉంటే ఎండిపోయినట్టు అయింది. దాన్ని కిందికి తీసుకొచ్చి మన గానుగ పువ్వు ఉంటుంది కదా, మా గేట్ దగ్గర మొత్తం పెద్ద గానుగ చెట్టు ఉంది. దాని పూలు మొత్తం మొన్న సీజన్లో పువ్వు రాలుతుంది, అదంతా తెచ్చి చెట్లన్నిటికి వేసిండండి. రోజు ఒక చెట్టుకి 2 చెట్లకి అట్లా మొత్తం తీసుకొచ్చి వేసిన. అసలు చాలా బలంగా ఉన్నాయి అన్నమాట ఇప్పుడు చెట్లు. ఎండాకాలం అయినా కూడా ఇంత మంచిగా ఉన్నాయి. వీటన్నిటికి వేస్తున్న రోజు. ఇది వామాకైతే చాలాసార్లు చూపించిన. పచ్చడి చేసుకోవచ్చు, బజ్జీ చేసుకోవచ్చు. బజ్జీ అయితే సూపర్ ఉంటుందండి. అసలు నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత టేస్ట్ ఉంటాయి బజ్జీలు. ఇది విరజా చెట్టు. ఇందాక మీకు కనిపించింది మనీ ప్లాంట్ చెట్టు. ఇక్కడ పై దాగిపోయింది విరజా చెట్టు. అవి జూన్ జూలైలోనే పూస్తాయండి, ఇప్పుడు పుయ్యవు. మల్లెపూలలాగా ఇప్పుడు పుయ్యవు అన్నమాట. ఇందులో వచ్చేసి మనీ ప్లాంట్ చెట్టు, దానిమ్మ మొక్కలు, సన్నజాజి, మల్లె. ఇది తీగ మల్లె, పెద్ద మల్లె. ఇప్పుడు బయట కూడా ఉంది తీగ మల్లె, అది కూడా ఒకరోజు చూపిస్తా. మొన్నటి నుంచి పూలు పూస్తుంది కొంచెం, ఒక 5-6 పూలు రోజు. ఇది సన్నజాజి చెట్టు అండి. ఇప్పుడు మీరు చూసింది సన్నజాజి చెట్టు.